నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఐవీఆర్ టాక్స్ ద్వారా ఇదివరకు కూడాను ఈ నదీ జలాల వివాదాల మీద కొన్ని ఎపిసోడ్స్ చేశాము. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సర్ఫేస్ అయ్యి అందరి మనసులో ఉన్నది ఏంటంటే ఈ మిగులు జలాలు, గోదావరి మిగులు జలాలు ఉపయోగాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటనేది. సో మెయిన్గా ది సర్ప్లస్ వాటర్ ఆఫ్ గోదావరి సముద్రంలో వెళ్ళేదాన్ని మేము వాడుకుంటాము, దానికి చెప్పి ప్రాజెక్ట్ కడుతున్నాము అని చెప్పేసేసి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి, మరి తనకి ఎన్డీఏ భాగస్వామిని కాబట్టి ముందర తీసుకెళ్ళిపోవడానికి ఇదిగా ఉంటుంటే, మరి ఈ పక్క నుంచి బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిలదీస్తుంది. మీరు అసలు దీని మీద ఏమి ఇది తీసుకోవట్లేదు, ఏం చేస్తున్నారు మీరు అనేటువంటి చెప్పి దీన్ని ఒక రాజకీయ వివాదం కింద ముందరికి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అది ఆ విషయం ఏదో మాకు ముందర చెప్తే చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా ఇన్వైట్ చేస్తాను, దాని మీద చేసుకుని వివాదం లేకుండా మనకు రావాల్సిన జలాలు మనకి ఇచ్చి మిగిలిన వాళ్ళు వాడుకున్నా పర్వాలేదనేటువంటి విషయాన్ని ఆయన తేటపరిచారు. అసలు ఈ బనకచెర్ల మీద ప్రాజెక్టు కట్టడం వలన తెలంగాణకి ఏమైనా నష్టం వస్తుందా? మరి నదీ జలాలను పూర్తిగా వినియోగించుకోవడంలో మరి ఆంధ్రప్రదేశ్ అనుకున్నది ముందరికి వెళ్తుందా? తర్వాత మరి ఈ ప్రాజెక్టు మీద చేసేటువంటి వ్యయం, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో కిక్ బ్యాక్స్ వాటి మీద చాలా చూసుకుంది. నిర్మాణ వ్యయం ఈ ప్రాజెక్టు కట్టడాన్ని, నీటిని సద్వినియోగపరచుకోవడాన్ని సమర్థిస్తుందా అనే విషయం మీద ఒక మీ అభిప్రాయం. ఒకటి, బేసిన్స్గా చూసుకుంటే ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ బేసిన్ కృష్ణా బేసిన్. కృష్ణా బేసిన్లో ఉన్న మిగులు జలాలంటూ ఏమి ఉండకపోవచ్చు రాను, బికాస్ పైన కర్ణాటక చాలా డ్యాములు కట్టేసింది, మహారాష్ట్రలోనూ కట్టేసింది, ఆంధ్రాలో కూడా చాలా డ్యాములు ఇవి ఉన్నాయి. ఇంకా అట్లాంటప్పుడు కృష్ణా నదికి గోదావరి నీళ్లు మళ్లించగలిగితేనే నువ్వు ఎక్కువ సాగు చేయగలవు. సో అది ఫ్యాక్ట్. గోదావరిలో తప్పకుండా మిగులు జలాలు లభిస్తాయి. ఎందుకంటే గోదావరి ఫ్లడ్ డేస్ తక్కువ, ఫ్లడ్ ఎక్కువ. చాలా తక్కువ కాలంలో ఎక్కువ ఫ్లడ్ వచ్చేటటువంటి నదులలో ఒకటి గోదావరి. అందుకని గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్కు తరలించాలి. తరలించడం ద్వారా రాయలసీమ అప్లాంట్స్కు ఇవ్వాలనేది ఇది చాలా రోజుల నుంచి నలుగుతూ ఉన్న ఇష్యూ. దీనికి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైముల్లో డిఫరెంట్ ప్రాజెక్టులు కన్సీవ్ చేశారు, కానీ ఏది ఇంత మటుకు పూర్తిగా అమలు కాలేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో అప్పటికి ఇంకా యునైటెడ్ ఆంధ్ర కాబట్టి యునైటెడ్ ఆంధ్రగానే ఆలోచించారు. భద్రాచలానికి అప్స్టైర్స్ దుమ్ముగూడెం దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో పోసి మళ్ళా రివర్స్ పంపింగ్ ద్వారా పైకి పోసి శ్రీశైలం దగ్గర నుంచి మళ్ళా రాయలసీమకు తీసుకుపోవాలి. అక్కడ అదే బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇటు ఔక్ రిజర్వాయర్ అటు తీసుకుపోదాం అనేది అదొక ప్రాజెక్టు. సరే, ఇవన్నీ ప్రాజెక్టులకు రెండు టైం కావాలి, డబ్బులు కావాలి, పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. చాలా వరకు ఎట్లా మూలుతాయి. ఇప్పుడు చెప్పాం కదా, మన లాస్ట్ టైమే మనం డిస్కస్ చేసుకున్నాం. అంతకుముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే డ్యామ్ కట్టడం కాబట్టి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టేది. దాని మీద కమిషన్లు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉండేది. ఇప్పుడు అదేం లేదంతా లిఫ్ట్ ఇరిగేషను 4-5 ఏళ్లలో అయిపోతుంది అనుకోవటం మొదలు పెట్టడం, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటం, ఆ పైన పని పూర్తి కాకుండా మధ్యలో ఆపేయటం, ఈ లోపల వాళ్ళకి కావాల్సిన కమిషన్లు రావటం ఇది జరుగుతూ ఉన్నది. ఈ దుమ్ముగూడెం నుంచి రావటం అనేది రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత అది వెనక్కు పడిపోయింది. తర్వాత మళ్ళీ రెండు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత కూడా పోలవరం వచ్చింది అంటే అది డివిజన్ హామీలలో ఒకటిగా వచ్చింది. దాని మొత్తం కాస్టు సెంట్రల్ గవర్నమెంట్ భరించడానికి రెడీగా ఉంది కాబట్టే పోలవరం వచ్చింది. అదే కనుక రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో పోలవరం కట్టాలితే అది సాధ్యమయ్యేది కాదు, ఎప్పుడు అయి ఉండేది కాదు. సో అదొకటి ప్రాజెక్ట్ ముందుకు త్వరగా వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే కమిట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తుంది. అదే ఒక పెద్ద మైలు రాయి. ఏది ఈ మిగులు జలాలను ఇటు నుంచి ఎక్కడి నుంచి మన గోదావరి
బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు తరలించటం ఏంది, ఎంతవరకు తరలించగలరు? కెనాల్ ద్వారా తరలిస్తారు. కెనాల్ ద్వారా డ్యామ్లో ఉన్న నీళ్ళే తరలిస్తారు. డ్యామ్ కెపాసిటీకి మించి ఫ్లడ్ వస్తుంది. ఈ పోలవరం కట్టిన తర్వాత కూడా చాలా జలాలు సముద్రానికి పోయే పరిస్థితే ఉంది. ఇక్కడ కట్టినంత వరకు ఆ స్టోర్ చేసింది మాత్రం బై గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణా ఇది మన బ్యారేజీ అప్ సైడ్ పెట్టడం, దాని ద్వారా కూడా ఆటోమేటిక్గా రాయలసీమ బెనిఫిట్ అవుతుంది. కృష్ణా బేసిన్కి కావాల్సినటువంటి కృష్ణా డెల్టాకు కావాల్సిన నీళ్లు గోదావరి నుంచి వచ్చినప్పుడు కృష్ణాలో మిగిలిన జలాలు ఎట్లా పంచుకోవాలనే దాని మీద అంతకుముందు అవార్డులో బచావత్ అవార్డులో అనుకుంటాను ఆల్రెడీ ఒక స్కీమ్ పెట్టారు. దాంట్లో కొంత భాగం రాయలసీమకు పోతుంది, కొంత భాగం తెలంగాణకు పోతుంది, కొంత మహారాష్ట్ర కర్ణాటకకు కూడా పోతుంది. సో ఆ ప్లాంట్స్ బెనిఫిట్ అవుతాయి. సో ఇది రెగ్యులర్గా కృష్ణా నది నీళ్లు రాయలసీమకు ఉపయోగపడటానికి పోలవరమే చాలా వరకు సహాయం చేస్తుంది. అది అన్డౌటెడ్. ఇన్ ఎడిషన్ టు దట్ ఫ్లడ్ టైంలో హ్యూజ్ ఫ్లడ్ వస్తుంది. 30 రోజులు 40 రోజులు రావచ్చు. పంపింగ్ కనుక ఎడిషనల్గా పెట్టుకుంటే ఆ 2 టీఎంసీలో 3 టీఎంసీలో రోజుకు తరలించి దానిని అప్కు తీసుకుపోయి వినుకొండ దగ్గరనో ఎక్కడనో ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి టన్నల్ ద్వారా తీసుకొని పోయి మేబీ ఆ మధ్యలో చాలా లిఫ్ట్లు కూడా ఉండొచ్చు, బికాస్ యూఆర్ టేకింగ్ ఇట్ అప్ కదా, తీసుకుపోయి అక్కడ బనకచర్ల దగ్గర నుంచి మొత్తం రాయలసీమకి ఇవ్వాలనేది. ఇక్కడ 1 టెక్నికల్ ఇష్యూస్, 2 ఫైనాన్షియల్ ఇష్యూస్, 3వది పొలిటికల్ ఇష్యూ. ఇది పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే అమరావతి వీటి మీద కోస్టల్ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రాయలసీమను పట్టించుకోవటం లేదు అనేటటువంటి ఒక అపోహ ఉంది. కాబట్టి దానిని రివర్స్ చేయటానికి ఇది ఆయనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టర్మ్లో కూడా దీన్ని ఆయన ప్రతిపాదించాడు. మేబీ అప్పటికిప్పటికి కొన్ని ఇవి ఉండొచ్చు. అప్పుడు కూడా వినుకొండ దాకా తీసుకుపోయి అక్కడ ఇది పెట్టాలన్నాడు. అది పూర్తిగా అనుకోని చేసే లోపల ఆయన పీరియడ్ అయిపోయింది. ఆ పైన జగన్ వచ్చిన తర్వాత ఆ రోజు జగన్కు కేసీఆర్కు మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి మళ్ళా పాత దుమ్ముగూడెంది రివైవ్ చేశారు. దుమ్ముగూడెం నుంచి తీసుకొని పోయి సాగర్ నుంచి అటు తీసుకొని పోదామని. బట్ యునైటెడ్ ఆంధ్రాలో అయితే అది కరెక్ట్ స్కీమే. బట్ డివైడెడ్ ఆంధ్రాలో నీ మొత్తం కెనాల్ అంతా తెలంగాణలో ఉండిపోతున్నది. రేపు ఏదో ఒకటి స్పర్ధలు వచ్చి మళ్ళీ నీళ్ళు ఆపేస్తే నువ్వేం చేయగలవు. అందుకని అది అంత బెటర్ కాదు. బట్ దాని మీద ఆల్రెడీ కొంత డబ్బు ఖర్చు పెట్టారు. 400 కోట్లు 500 కోట్లు కాంట్రాక్టరు తీసేసుకున్నాడు. పని కూడా చేశాడో లేదు కూడా తెలియదు. ఇదే రాజకీయంగా మారినప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ప్రభుత్వ ధనం నిరుపయోగం అవుతుందంటానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి టైంలో దాని మీద ఏదో ఖర్చు పెట్టాడు. డబ్బులు కూడా కొంత కాంట్రాక్టర్ను గిట్టినట్టు ఫిక్స్ చేసి అడ్వాన్స్ ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు అదంతా ఏమైనట్టు 400-500 కోట్లు గాయబ్. ఇప్పుడు ఈయన మళ్ళా పాత దాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ అది ఒక ఫస్ట్ పొలిటికల్. సెకండ్ టెక్నికల్ ప్రాబ్లం లేకపోవచ్చు. ముందు చూచి ఎక్కడో కట్టి గిఫ్ట్లు పెట్టి చేస్తారు. ఫైనాన్షియల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత లేదైనా ఒక 80,000 కోట్ల 90,000 కోట్ల ఖర్చు అయ్యేటటువంటి స్కీమ్. 80 ఈరోజు అన్నారంటే పూర్తి అయ్యేటప్పటికి 1,20,000 కోట్లు 1,40,000 కోట్లు అవుతుంది. రెండోది ఇప్పుడు అదే పోలవరానికి అయితే సెంటర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి అయింది. ఇంత డబ్బు ఎక్కడుంది రాష్ట్ర ప్రభుత్వానికి? ఉన్న హామీలు మేనిఫెస్టోనే అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది టాల్ ఆర్డర్. ఫైనాన్షియల్గా ఇది సక్సెస్ కాదు. మధ్యలో ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది. ఐ బిలీవ్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ 20,000 కోట్లు ఇస్తూ ఉందంట. బట్ మిగిలిన 20,000 కోట్లు తీసుకురావడానికి అసలు స్టేట్ బడ్జెట్లో అసలు నీకు స్పేస్ ఎక్కడుంది? అసలు స్పేసే లేని బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. నేను అనుకోవటం ఇది ఊరికే అదే పొలిటికల్గా రాయలసీమ ఏరియాకు ఒక మెసేజ్ ఇవ్వటం కోసంగా ముందుకు పోతున్న ప్రాజెక్ట్ కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి
ఫైనాన్స్ లేక స్టక్ అవుతుందని నా అనుమానం. ఇక్కడ కాళేశ్వరం ఈయన చేయగలిగాడంటే తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ దాన్నంతా డెఫిసిట్కు తెచ్చి కాళేశ్వరం పూర్తి చేశాడు. సరే, అదొక గుదిబండలాగా తయారైంది. రేపు వెనకచర్ల ఆంధ్రాకు కూడా గుదిబంద అవుతుంది. బికాస్ ఇది అదొక కాళేశ్వరం కాదు అనేటటువంటి నమ్మకం లేదు. రెండోది అసలు ఫైనాన్షియల్గా లిఫ్ట్ చేస్తే వాట్ ఈస్ ది కాస్ట్ ఇన్వాల్వ్, దాని మీద యాక్చువల్గా అసెస్ చేయకపోతే ఇదే కాళేశ్వరం లాగానే అది ఒక గుదిబండ దాకా ఆంధ్రాకు తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది. దానికన్నా పోలవరాన్ని త్వరగా కంప్లీట్ చేసి పోలవరం ద్వారా మిగిలిన జలాలను, కృష్ణా జలాలను రాయలసీమలో తరలించి వాటి యూటిలైజేషన్ మీద దృష్టి పెట్టి ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ దట్ వాటర్, ఎక్కువ హార్టికల్చర్ను ప్రమోట్ చేయటం ద్వారా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేయటం బెటర్. కానీ ఈ మెగా ప్రాజెక్టులు ప్రజలను ఆకర్షించటానికి, స్టేట్మెంట్లు ఇవ్వటానికి బాగుంటాయి. కానీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏ ఘోష్ కమిషన్లో వచ్చేటట్టే ఉంటాయి. కానీ వీటి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు బరాబరుగా ఉండకపోవచ్చు. మంచి విషయాలు తెలియపరిచారండి. నమస్కారం.